చిన్నదనని కోసం బాణం ఇది మన సామ్రాజ్యం రా. అలాంటి సామ్రాజ్యాలు మనకి పోటీనా? ఊది పడయ్యా. లేదండి తొక్కి పడేస్తారు. అబ్బా ఇదేంట్రా, రాజకీయ నాయకుడు వెంట తిరిగే సెక్యూరిటీలా ఇది నా వెనకే తిరుగుతుంది. ఏదేమైనా సరే మీరు చాలా గ్రేట్ మేడం. బత్తాయి చెట్టుకి బొప్పాయి పండు కాసినట్టు సందర్భానికి లింక్ లేకుండా సడన్ గా ఈ డైలాగ్ ఏంట్రా? లింక్ ఉందండి బాబు. అందరూ ఆడ లేడీస్ మగ జెంట్స్ మాత్రమే దేవదాస్ చేస్తారు, కానీ మీరు ఒక ఎద్దుని దేవదాసం చేశారు. ఈ విషయం గిన్నిస్ బుక్ వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని లెక్కించడానికి బుక్ పట్టుకుని పరిగెత్తుకొస్తాం తెలుసా? ఏదో కౌంటర్ లేసామంటే చంపేస్తాను. పద. అమ్మాయి గారు మీ సవిత అండి. మీ రాజకీయ ప్రత్యర్థిని నా ఉద్దేశం అండి, అర్థం చేసుకోరు. రే బాణం, అమ్మాయి గారు రాయలసీమ అనగానే ఏం గుర్తొస్తుందిరా? రాగి సంగటి నాటుకోడి పులుసు అండి. నాటుపాము గుర్తొస్తుందండి. మరి విజయవాడ అనగానే? విజయవాడ అంటే కత్తులు తలవార్లు అండి. మరి మన ఊరు అనగానే? దీనికి ప్రత్యేకంగా చెప్పాలండి, ఇప్పుడే పుట్టిన పిల్లవాడినే చెప్తారండి బుజ్జమ్మ గారు అని. రే ఈ ఊర్లో మన రేంజ్ ఏంట్రా? ప్రెసిడెంట్ గారు అమ్మాయి అండి. ఆ రాయలసీమ బాంబుని ఆ విజయవాడ తలవారిని మిక్సీలో వేసి ఒక అరగంట తిప్పిన తర్వాత ఎలా ఉంటదంటే అది మీరేనండి. మనతో పెట్టుకోవడం అంటే సునామీని టచ్ చేసినట్టేనండి. అరే చిట్టి, మేడం అంత సోది లేకుండా మన గురించి కొంచెం షార్ట్ గా చెప్పరా. అలాగే మేడం. ముంబై మాఫియాని హైదరాబాద్ దాదాగిరిని కలిపి రోట్లేసి దంచి 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 తీస్తే అది మీరే మేడం. మనల్ని టచ్ చేస్తే సూది మీద చేసినట్టే మేడం. రే ఇప్పటికి చాలా ఎక్కువ చేసింది, మర్యాదగా వెనకలమని చెప్పు. రేయ్ నేను ముందొచ్చానని చెప్పు. ఎప్పుడు వచ్చామన్నది కాదు. మిగతా డైలాగ్ నేను చెప్తానమ్మా, పిచ్చెక్కిస్తాను చూడండి. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. ముందుకి వెళ్ళామా లేదా అన్నది ముఖ్యం. డైలాగ్ మార్చారా? దీన్నే మరి తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటారు. ముందుకు వెళ్ళడం కాదు, ఒకసారి బ్యాక్ చూడమని చెప్పు. కనబడట్లేదని చెప్పరా? రేయ్ నేను చూడమంటోంది నా బ్యాక్ ఉన్న ఎద్దునని చెప్పు. ఇద్దరు అన్న చెల్లెలు బాగున్నారని చెప్పు. చిట్టి మేడం అది నా సెక్యూరిటీ గార్డ్ అని చెప్పు. సెక్యూరిటీ గార్డ్ అయితే మనకేంటి, బాడీ గార్డ్ అయితే మనకేంటి? తొక్క. అమ్మాయి గారు ఎందుకన్నా మంచిది మీరు కొంచెం తగ్గండి. మీరు నాటు బాంబు ఏటకొట్టాలన్న సంగతి మాకు తెలుసు, ఆ ఎద్దుకు తెలియదు కదండి. ఆవిడ గాని కమాన్ అని దాన్ని రెచ్చగొట్టింది అనుకోండి, అది బాహుబలి సినిమాలో లాగా మన మీదకి వచ్చి చేజింగ్ చేస్తుంది. ఎందుకన్నా మంచిది వెళ్ళిపోదాం పదండి. దాని ముందు నేను తగ్గడమేంట్రా? చూడండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఫాలో అయిపోండి. హలో, ఆ తొక్కల మీటింగ్ లెటర్ మాకు అర్థం కావట్లేదు. ఏం లేదండి, చర్చలు కొంచెం శాంతంగా జరుగుతున్నాయి అంతే. ఈ లోపల మీరు ఎద్దులు కొంచెం శాంతంగా ఉండమని చెప్పండి. అమ్మాయి గారు వెళ్దాం పదండి. రే దాని ముందు వెనకడుగేస్తే నేను ఓడిపోయినట్టేరా.
అమ్మాయి గారు పందెం కోళ్ళగా ఎద్దు ఎలా కలుదుతుందో చూడండి. మనం ఆలస్యం చేస్తే అటాకింగ్ వెళ్దాం పదండి. ఇంకేంటండి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో రే భయపడి కాదురా మీకు దారిచ్చింది, జాలి పడని మీ మేడంకి చెప్పు. ఓడిపోయిన వాళ్ళంతా అలాగే కవరింగ్ ఇస్తారని చెప్పరా? చంప బాగా వచ్చిందా? నీకు వాయలేదా? ఈ జనాలంతా ఇంతేనండి. ఆడికి తగిలిన దెబ్బ కంటే ఎదుటి వాడికి కూడా దెబ్బ తగిలింది అని ఆనందంతో బతికెత్తుంటారు. అమ్మాయి గారు మీరేం బాధపడకండి. సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే అది ఓడిపోయినట్టు కాదండి, 4 అడుగులు ముందుకు దూకడానికే అని చెప్పారండి. ఎవరు? ఇది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడా? ద గ్రేట్ మేధావి ఈ బాణం చెప్పాడండి. అమ్మా లాస్ట్ దెబ్బ మనకి తగిలితే ఆ నొప్పే వేరప్ప. అమ్మాయి గారు 5 గంటలకల్లా రమ్మన్నారు. టైం ఎంత అయిందో ఏమో. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైం ఎంత అయిందో చెబుతావా? నాదో రాచలేదు. అయితే నా వాచి చూసి చెప్పరా? చూసి చెప్పు, పర్లేదు. ఏమనుకున్నా చెప్పు. థ్యాంక్ యూ. అవును, మా ఊరు గూగుల్ మ్యాప్ లో నువ్వెప్పుడు కనబడలేదే, ఎవరమ్మా నువ్వు? పక్కూరు. ఎక్స్క్యూజ్ మీ, పక్కూరంటే కొవ్వూరా? అవును. మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ, ఆ ఊరు మ్యాప్ లో కూడా ఎక్కడ తగలేదే. దాని పక్కూరండి. దాని పక్కూరంటే ఉలవపాడా? అవునవును. ఏయ్, ఈ ఊరు వాళ్ళకి బాగా తెలివైన వాళ్ళని ఫీలింగ్ ఉంది, అందుకని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అబ్బా నాకు పని ఉందా? నాకు మందు తాగాల్సిన పని ఉంది, అయినా నేను మాట్లాడట్లే. క్వశ్చన్ జాగ్రత్తగా విను. ఈ క్వార్టర్ బాటిల్ నిండా మందు ఉంది, దీన్ని తాగావనుకో ఏటవుద్ది? ఏమైతే మొత్తం పడిపోతారు. కాదరా పిచ్చి నాయల, మందు తాగితే బాటిల్ ఖాళీ అయిపోద్ది. అది కూడా తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, జోకేస్తే నవ్వకుండా టెన్షన్ గా వెళ్ళిపోతున్నావంటే ఎవరన్నా దొంగవా, తీవ్రవాదివా, లేకపోతే సూదిగాడివా? ఆస్కింగ్ చేస్తుంటే ఆన్సరింగ్ చెప్పవేరా? చెప్పు. బాబాయ్ ఇలా దొరికిపోయినట్టు ఇప్పుడు ఏం చేయాలి? మర్యాదగా చెప్తావా లేకపోతే అందరినీ పిలవమంటావా? అరే అప్పిగా, అరే సుబ్బుగా, అరే కొండిగా, రండ్రా అందరూ రే. అట్టా దిక్కులు చూస్తావరా? కమా చెప్పు, ఎవడురా నువ్వు? అస్సలు ఎవడురా నువ్వు? బాటిల కొద్ది చెబుతున్నా, ఎవడురా నువ్వు?
ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనదేమనగా అత్యంత మహిమాన్వితుడు అభినవ దైవాంశ సంభూతుడైన శ్రీ గోకుడు బాబా గారు అంతర్ధానం అవుతూ ఆయన కానుకగా ఒక అమూల్యమైన అతి మహిమ గల వస్తువును ఆశ్రమంలో వదిలి వెళ్లారు. కావున రేపు జరగబోయే వేలం పాటలో భక్తులందరూ విరివిగా పాల్గొని ఆ వస్తువును దక్కించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేయడమైనదహో. వేలంలో బాబాగారి విలువైన వస్తువుని సొంతం చేసుకోమని జిగురు శంకరం గారు దండోరా వేస్తున్నారు. చూసావా బాలామణి, ఆ శంకరంగడు మళ్ళీ ఏదో స్కామ్ కి కట్టెనెత్తాడు. బాలామణి, వాడు నన్ను మందులోకి మంచింగ్లా ఫ్రీగా దొరికిన క్రెడిట్ కార్డులా తెగ వాడేసుకుంటున్నాడు. బాలా బాధపడుకు నాదా, పాపం ఏదో ఒక రోజు ఖచ్చితంగా పండుతుంది. ఈ డైలాగ్ నా గురించేగా వాడవు? చిచి, ఆ ఎదవ గురించి నాదా. కుర్చీతో వచ్చిన ఖుషి కుర్చీతోనే పోయినట్టు వాడి మోసాలకి శుభం కార్డు పడే రోజు తొందరగానే ఉంది. చూడు నాదా, మన బుజ్జమ్మ ప్రెసిడెంట్ అయిన మరుక్షణమే వాడి మందు బాటిల్ ఖాళీ అయిపోద్ది, వాడి క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోద్ది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ బుజ్జమ్మ, నా రిమోట్ ఆ ఎదవ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బీభత్సమైన ఛానల్స్ అన్ని చూపిస్తున్నాడమ్మా. నా రిమోట్ నా చేతుల్లోకి రావడం, నా ఛానల్స్ నేనే చూసుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. అమ్మగారు, ఏంటండి బాబు తెగ ఆలోచించేస్తున్నారా? అసలేం అర్థం కావట్లేదురా బాణం. ఏంటంటే కొబ్బరి బొండాలు టేస్ట్ అండి? అవునండి, ఈ మధ్య కొబ్బరి బొండాలు చాలా తేడా కొట్టేస్తున్నాయండి. ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నాను, దీంట్లో ఏమైనా సరదాగా టేస్ట్ కోసం ఏమైనా కలపమంటారా? బ్రాండీ, జాగిరి జాగిరి, బెల్లం 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 కలపమంటారా? రే బుర్ర తక్కువ సన్నాసి, నేను అర్థం కావట్లేదు అనేది కొబ్బరి బొండం టేస్ట్ గురించి కాదురా, ఆ గోకుడు బాబా కాస్ట్లీ వస్తువు గురించి. అయినా బేలం వేసేంత విలువైన వస్తువు వాడి దగ్గర ఏముంటుందిరా? ఆ గోకుడు బాబా గారు తన ఆశ్రమానికి పిలిపించుకుని గీతాసారానికి బదులు సారా గీతం వినిపించే రకం. వాడి దగ్గర వస్తువులే ఉండవు, ఇంకా విలువైన వస్తువులే ఉంటాయండి. అంటే మరి ఇదంతా మీకు ఇంకా అర్థమైనట్లేదు. నేడే చూడండి, శ్రీ గోకుడు బాబా క్రియేషన్స్ వారి జిగురు శంకరం సమర్పించు శంకరంగాడి మాయా లీలలు తప్పక చూడండి, నేడే చూడండి. అదండి అమ్మాయి గారు. రే గాలి పటాలకే గాలి నమ్మినట్టు రోజు రోజుకి వీడి మాయలకి మోసాలకి అంతు లేకుండా పోతుందిరా. నేను ప్రెసిడెంట్ నై వాడి తాట తీసేలోపు వాడు ఈ ఊరినంతా దోచేసేలా ఉన్నాడురా. అసలు ఇవన్నీ కాదురా, వాడిని చంపేస్తే ఓ పని అయిపోతుంది. ఈ ఊరికి పట్టిన కాదండి బాబు, నన్ను చంపేశారండి. తగిలిందా బాణం? తగిలిందండి బాబు. సారీ బాణం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. రే పీటీ వసేవన్న మీ అక్క బాబు? కాదండి, ఏమి లేదు, పరుగునే ఇంటి పేరుగా పెట్టుకుని బీభత్సంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. పరిస్థితి అలాంటిదండి. అమ్మాయి గారు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? బాణం, రే నీకు మంచినీళ్ళు ఏంటే, కొబ్బరి బాణం ఇస్తానుండు. ఏ పరుగులు రాజా, ఏసే బాణం. ఏవయ్యా, కొబ్బరి బండ కూడా తాగడం రాదా నీకు? అలా ఫేస్ మీద పోసుకున్నావేంటి? పోసుకోలేదండి, ఫేస్ కడుక్కున్నా. అబ్బా ఎందుకు బాబు, గ్రామర్ పెంచుకుందామనా? లేదండి, టెన్షన్ తగ్గడం కోసం. టెన్షన్ ఏంటి? అమ్మా మిమ్మల్ని కలవడానికి ఆయన వస్తుంటే అమ్మా మిమ్మల్ని కలవడానికి ఆయన వస్తుంటే అస్సలు ఎవరు నువ్వు?
బాటిల కొద్ది చెబుతున్నా ఎవడురా నువ్వు? పోలీస్ కేసు అవుతుందేమని భయంగా ఉంది అమ్మాయి గారు. ఎలాగైనా మీరు నన్ను కాపాడాలి అమ్మాయి గారు. అమ్మాయి గారు అరుంధతి సినిమాలో జయసమలా నవ్వుతున్నారు. పంప తీసి నన్ను పోలీసులు పట్టిస్తారా ఏంటండి? లేదయ్యా, ఆ శంకరం గాడికి నర్తనశాల సినిమా కలర్లో చూపించే ఐడియా ఒకటి వచ్చింది. అందుకే ఆనందం తట్టుకోలేక ఐడియానా? అదేంటి అమ్మాయి గారు? చెప్దాంలే గాని అసలు ఈ సూదులు ఎక్కడివిరా నీకు? అమ్మాయి గారు ఈ బాక్స్ లో డబ్బులు ఉన్నాయి అనుకుని ఆ డాక్టర్ అమ్మ దగ్గర కొట్టేశానమ్మా. రే బాను, అమ్మాయి గారు, ఆ శంకరంగాడు నాకు పోటీగా ఆవుల సామ్రాజ్యాన్ని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు కదా. ఆల్రెడీ టోల్డింగ్ కదండి. అదే చెప్పాను కదండి. రే, జరిగితే జయభేరి జరగకపోతే రణభేరి అన్నట్టు వాళ్ళిద్దరికి ఒకేసారి సునామీ రేంజ్ లో షాక్ ఇచ్చే ప్లాన్ ఒకటి ఉంది. చెప్తాను వినండి. చెప్పండి అమ్మాయి గారు. సూపర్ అండి అమ్మాయి గారు. ప్లాన్ ని పిచ్చెక్కిచ్చేసారు అంతే. ఏ, నేను చెప్పింది అర్థమైంది కదా? ఇవి సూదులు కాదు, నా గెలుపుకి ఆయుధాలు. వీటిని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనండి. రే శంకరం, నీకు షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందిరా. షాకా? నాకా? నేను ట్రాన్స్ఫారం లాంటి వాడిని. నాకు షాకులు ఇవ్వడం తప్ప తినడం తెలియదు. సునామీతో గేమ్స్, ఈ శంకర్ గాడితో ఛాలెంజ్లు ఎంత డేంజరో ఆ సుజాతకు చూపిస్తాను అంతే. అవునరా మామ, నువ్వు కేక కేక అంతే. సూర్యుడికి చెమటలు పట్టించగలవు, చంద్రుని షేక్ చేయగలవు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ లో సునామీ సృష్టించగలవు అంతే. నువ్వెందుకు అంత పూనకం వచ్చిన వాళ్ళ ఊగిపోతున్నావు? ఓరి నా పిచ్చి మామ, మందు వేసినోడు ఊగకపోతే ఉయ్యాలో చంపాలని పాటలు పాడతాడా ఏంటి? నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. ఈ యాదవ్ దగ్గర యాదవ్ వేషాలు వద్దు. తీసుకురా అబ్బాయిలు ఆమ్లెట్. ఆపండి, మీరెందుకు ఏడుస్తున్నారా? నువ్వెందుకు ఏడ్చావా? నేను అక్క మీద అభిమానంతో ఏడుస్తున్నారా ఎదవల్లారా? ఆపండ్రా, నేనేదో పోయినట్టు ఏడుపులేంట్రా? అమంగళం అప్రతి అతమవు కాక. ఏంటక్క మాటలు? నువ్వు పోవడం ఏంటక్క? నువ్వు చిరంజీవి అక్క, చిరంజీవి. అరే మామ, నీకు మందు ఎక్కువ అయిపోయి తెలియట్లేదు కానీ అక్క పేరు చిరంజీవి కాదురా, కమల. చిరంజీవి అంటే మన మెగాస్టార్ చిరంజీవి కాదురా, మరణం లేనిది అని అర్థం. అర్థమైందా? అక్క, నువ్వు మనిషివి కాదక్క, మనిషి రూపంలో ఉన్న దేవతరా. దేవత. ఎందుకు అందులోకి ఆమ్లెట్ ఇచ్చిందనా? కాదురా, మన మాట విని ఎలక్షన్ లో నిలబడినందుకురా. ఆల్రెడీ ఒప్పేసుకుంది కదరా, ఎందుకురా? నువ్వు నూరు మీరే ఎదవాలి. అక్క, మన ఊరు ప్రెసిడెంట్ గా మొదలైన నీ రాజకీయ ప్రస్థానం మన దేశానికే ప్రెసిడెంట్ అయ్యే రేంజ్కి ఎదగాలక్క. అక్క, రేపు ఎలక్షన్ ప్రచారంలో నువ్వు ఎలా ప్రసంగిస్తావో ఒకే ఒక్కసారి మాకు చూసే భాగ్యం కల్పించక్క. ఇప్పుడు ఎందుకు లేరా తమ్ముడు? అక్క, కావాల్సింది సిగ్గు కాదే, కసి. కమాన్, మొదలుపెట్టు. మైకా? ఇదే మైక్ అనుకో. అదిగో జనాలు రెచ్చిపో. నా ప్రియమైన ప్రజలారా, ఎన్నేళ్ళు ఈ కుటుంబ పాలనలు ప్రతిసారి వాళ్ళేనా? మనకి అవకాశం ఇవ్వరా? ఇదే ఊళ్ళో ఏళ్ల తరబడి తిండికి ఏడ్చాం, నీళ్ళకి ఏడ్చాం. ఇప్పుడు కళ్ళు మంటాయి. ఎవడన్నా అడ్డొస్తే మాడి బసైపోవాల్సిందే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, క్యాకక్క, సూపర్ అక్క. పిచ్చెక్కి చేసావనుకో.
అక్క ముఖ్యంగా నీ స్పీచ్ కి మన ప్రత్యర్థి మాడి మాడి మస్ అయిపోవాల్సింది అంతే. చూసావా అక్క నీ ప్రసంగం పవర్ చూసావే? అప్పుడెప్పుడో మాయమైపోయిన చిన్నారావు గాడు మళ్ళీ నీ ప్రసంగం విని పరిగెట్టుకుంటూ వచ్చాడే. వచ్చింది ప్రసంగం విని కాదు, మందు చూసి. యారా చిన్నారావు మంది అత్తావా? ఇట్రా, ఇదిగో తీసుకో, పండగ చేసుకో పో. రేయ్ 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 ముసలా కుక్కలా తాగడం ఏంట్రా? వామ్మో, ఈడు కుక్కలా తాగడం కాదు, కుక్కలానే అరుస్తున్నాడు. వేసిన కుక్కేసాలు చాలు గాని కొంచెం మనిషిలే తాగరా. అందుకే కుక్కలా ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో సామ్రాజ్యం, ఇది వీడి వరుస. వీడి కుక్క కరిచినట్టుంది, ఓసారి చూడు. కుక్క కరవడం కాదు, ఇంజెక్షన్స్ పోయాయని చెప్పాను కదా. ఆ సూదిగాడు వీడికి ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నాడు. వామ్మో, అవునా? అంటే కరిస్తే మనకు పిచ్చెక్కుతుంది. ముందు వీడి విరివిడి తల్లి. గట్టిగా పట్టుకోండి బాబు. అందుకేనా కుక్క పిల్లిని అరుస్తుంది? వేసే వేసే, ముందు వీడికి వేసే. చిన్నారావు, చిన్నారావు,